వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 సమయంలో జీవో 117 తీసుకురావడంతో పేద పిల్లల ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని, ఈ క్రమంలో ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ ప్రజా ప్రభుత్వం వచ్చాక ఆ జీవోను రద్దు చేశామని మంత్రి లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష్ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ, గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రధానంగా 5 అంశాలను పరిగణలోకి తీసుకున్నామని అన్నారు. 40% 1-2లో స్టార్లో ఉన్నాయని, అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 3-4 స్టార్ రేటింగ్కు తేవాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. మేము 5 అంశాలు తీసుకున్నాం అధ్యక్ష. మొదటిది లీక్ ప్రూఫ్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి, దాంతోపాటు ఒక కోట్ పెయింట్ వేయాలి, బెంచెస్ ఏర్పాటు చేయాలి, టాయిలెట్స్ తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. అందుకే మేము ప్రభుత్వ పాఠశాలలని 5 స్టార్ రేటింగ్లో చేసాము. 1 స్టార్లు ఎన్ని ఉన్నాయి, 2లో ఎన్ని ఉన్నాయి, 3, 4, 5 ఎన్ని ఉన్నాయని మేము చేసాం. ఆంధ్ర రాష్ట్రంలో 5 స్టార్ రేటింగ్ ఉన్న పాఠశాల ఒకటి కూడా లేదు అధ్యక్ష. 40% పాఠశాలలు 1-2 స్టార్లు ఉన్నాయి అధ్యక్ష. సో మా లక్ష్యం, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కంపల్సరీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు మినిమం 3-4 స్టార్స్ తీసుకురావాలని లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టు పెండింగ్ వర్క్స్ అంటే గత ప్రభుత్వం కొన్ని పనులు ప్రారంభించినాయి, ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎక్కడైతే అదనంగా క్లాస్ రూమ్స్ అవసరం ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికంగా పనులు పూర్తి చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎస్ఎంసీ అకౌంట్స్లో ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. అది ఖర్చు పెట్టమని మేము ఆదేశాలు కూడా జారీ చేశాం. గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఈ బడ్జెట్లో సుమారుగా 800 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు అధ్యక్ష. ఈ డబ్బులంతా జోడిస్తే సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రధానంగా ఈ 5 అంశాలు మేము తీసుకున్నాం అధ్యక్ష. ఈ 5 అంశాలు తీసుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒక పద్ధతి ప్రకారం 5 స్టార్ రేటింగ్ తీసుకొచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. రాష్ట్రంలో విధులు సక్రమంగా నిర్వర్తించని ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్ చేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. అసెంబ్లీ లాబీలో మాట్లాడిన ఆయన ఎమ్మెల్యేలు శాసనసభకు రావడం విధి అన్న గుర్తు చేశారు. కొందరు అసలు సభకే రాకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారని, ఇలా చేయడం సరికాదని సున్నితంగా హెచ్చరించారు. ఉద్యోగులు ఉన్న సెలవుల కంటే ఎక్కువ తీసుకుంటే జీతాలు కట్ చేసినట్లు ఎమ్మెల్యేలకు కూడా ఆ నిబంధనను ఎందుకు వర్తింపజేయకూడదన్నారు. ఈ అంశాలపై జాతీయ స్థాయిలో చర్చించాలని, ప్రస్తుతం 8 దేశాల్లో ఈ నిబంధన ఉందని తెలిపారు. రీసెంట్ గా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిజిటల్ అటెండెన్స్ బాగా పనిచేస్తోందని అయ్యన్న తెలిపారు. సభలో ఎవరు ఎంతసేపు ఉన్నారన్నది కూడా అందులో రికార్డు అవుతోందని పేర్కొన్నారు. తాము చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే వారిమని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శాసనమండలి మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. పార్టీ పరంగా తమ కార్యక్రమాలు తమకు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ అటెండెన్స్ శాసనమండలి ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం చేసినా తాము బలపరుస్తామని ఆయన చెప్పారు. మా పార్టీ తరఫున అలాగే మా ఎమ్మెల్యేలు వారు మాట్లాడమని చెప్పాం. మేము చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులం. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మా కార్యక్రమాన్ని మేము చేసుకుంటాం. పార్టీ పరంగా మా విధానం మాది. రాజ్యాంగబద్ధంగా ఏదైనా కార్యక్రమం ఉంటే
వారు తీసుకోమనండి. ఎవడుతాడు వాళ్ళు నిర్ణయం తీసుకోమనండి. నిన్న వచ్చి ఏది ఐటీ పేషెంట్లు ఇది పెట్టారు, పెట్టారు కదండి ఐడెంటిఫికేషన్. ఓకే, చట్ట ప్రకారం పెట్టుకో వద్దని అన్నావా? మరి కౌన్సిల్ ఎందుకు పెట్టలేదు? మరి అక్కడ పెట్టిన వాళ్ళు పెట్టాలి కదా, 2 సార్లు ఓటే కదా, మరి అక్కడ ఎందుకు పెట్టలే? సరే, అది వాళ్ళకి వదిలిస్తాం దాన్ని, ఆ విజ్ఞాన్ని. సార్ నేను రెడీ కాదు, చెయ్యండి చేయొద్దండి అన్నాం రాజ్యాంగబద్ధంగా. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యుల ఆందోళనకు దిగారు. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చకు డిమాండ్ చేశారు. గోవిందా గోవిందా అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులతో వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ సభ్యుల తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మండలి వాయిదా పడింది. ఈయన తండ్రి గారి 2 కోట్లు ఉన్నాయి అధ్యక్ష, పవిత్రంగా పనిచేస్తున్నారు. వీళ్ళే మాట్లాడేది 5 సంవత్సరాలు రాముడితలు దొరికారు, రథాలు దొరికారు, తిరుపతి పవిత్రంగా పిలిచారు. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. సంబంధం ఉంది, మీరు అడగాలి అధ్యక్ష. మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద యాలిగేషన్ చేసినప్పుడు ఆధారాలుంటే రమ్మని చెప్పండి. ఆధారాలుంటే చర్చించండి. 1 రోజు కాదు, 100 రోజులు చర్చించండి. ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంబంధం లేని విషయం తెచ్చి ఉదయం నుంచి పెద్ద డ్రామా ఆడి ఎవరు చెప్పారు అధ్యక్ష? ఎవరు చెప్పారు? సాక్షాత్తు కల్తీ లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయ్ స్వయాన తిరుపతి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి, లెంపలేసుకోవాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఈ రోజు మీరు ఉన్నారు, హిందూ దేవాలయంకి వెళ్తే మీరు తిరుపతి వెళ్ళినా మీరు చెప్పమనండి. ఏది లేకుండా ఒక రోజంతా ఈ రోజు అధ్యక్ష, ఈ రోజు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ రోజు సభ జరపకూడదు, రేపు తెల్లవారి దొంగ పేపర్లో, సాక్షి పేపర్లో హెరిటేజ్ ఇష్యూ మీద శాసన మండలి స్తంభించిపోయిందని రాసుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏదుందో చెప్పమని చెప్పి నేను తెలియజేస్తాను. మా లైన్లోకి రావాలి, వాస్తవాలు అడగాలి, ఆధారాలుంటే చూపించబడాలి. ఆ రకంగా మీరు పోడియం దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా సభ నడపడం మంచి విధానం కాదు. శాసనసభలో లోకం నాగమాధవి అడిగిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. నియమాల ప్రకారం విద్యుత్ పంపిణీ లైన్లు వేస్తున్నారని, లైన్ల కింద ఇళ్ల నిర్మాణం వల్ల ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. అవగాహన కార్యక్రమాలు, లైన్ మార్పులు, జిల్లా వైజ్ ఎంపీ నిధుల వినియోగంతో భద్రతా పెంపు జరుగుతుందని చెప్పారు. పంచాయతీ, మున్సిపల్ అనుమతులు లేకుండా లైన్ల కింద నిర్మాణం నిషేధించబడింది. సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించినప్పటికీ ప్రజలు అవగాహన లోపం, పవర్ లైన్స్ దగ్గరగా మరియు వాటి కిందనే వివిధ రకాల కన్స్ట్రక్షన్స్ నిర్మించడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సార్. అదేవిధంగా ప్రీ ప్రశ్నకు సమాధానం ఇలాంటివి గుర్తించినప్పుడు ఫీల్డ్ ఆఫీసర్స్ మరియు విద్యుత్ సిబ్బంది సంబంధిత వ్యక్తులకి సేఫ్టీ నామ్స్ పాటించాలి, లేదా లైన్స్ ఆర్ పోల్ షిఫ్టింగ్ కోసం తమకు అప్లై చేయాలని చెప్పి చెప్పడం జరిగింది సార్. చాలా గ్రామాల్లో సర్పంచులు మరియు పంచాయతీ సెక్రటరీలు అవసరమైన చోట్ల లైన్ మార్పిడి కోసం ప్రపోజల్ చేస్తూ ఉన్నారు సార్. అట్లానే ప్రీ ప్రశ్నకు సమాధానం లైన్ షిఫ్టింగ్, డిటిఆర్లు ఏర్పాటు మరియు పోల్ షిఫ్టింగ్ పనులు శాంక్షన్ స్కీమ్స్ కింద చేపడుతున్నాము. అవసరమైన చోట్ల ఎంపీ లైన్స్ నిధులు వినియోగించి వాటిని పూర్తి చేస్తా ఉన్నాం సార్. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో విజయనగరం జిల్లాలో పూర్తి చేసిన పనులు జాజరపేట గ్రామం, నెల్లమెల్ల మండలంలో 7,44,000 రూపాయలతోటి పోని ఖర్చు పెట్టి పూర్తి చేశాం సార్. అట్లానే బీసీ కాలనీ, వీటి అగ్రహారం, విజయనగరంలో 6,63,999 రూపాయలతో ఖర్చు చేశాం సార్. మిగిలిన పెండింగ్ పనులు ఫండ్స్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రస్తుత బడ్జెట్ దిక్సూచిగా నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2047 స్వర్ణాంధ్ర విజన్ కు ప్రతీకగా నిలుస్తుందన్నారు. రైతే రాష్ట్రానికి ప్రాణమని పేర్కొంటూ వ్యవసాయానికి మరియు అనుబంధ రంగాలకు 53,700
52 కోట్లు కేటాయించడం రైతు సంక్షేమానికి నిదర్శనమని తెలిపారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన 26-27 వార్షిక బడ్జెట్ ఏపీ ప్రజల భవిష్యత్తు కలలకి ఒక ప్రతిరూపంగా నిలవబోతుంది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కీలక ఘట్టం ఏపీ బడ్జెట్ 26-27తో ఆవిష్కృతమవుతుంది. అధ్యక్ష, ఆర్థిక సంక్షోభం ఒక పక్క, అప్పుల భారం మరొక పక్క. అధ్యక్ష, వడ్డీ భారంతో నడుస్తున్న రాష్ట్రం ఈ కష్ట సమయంలో నిరాశను కాదు నమ్మకాన్ని ఇచ్చేటువంటి బడ్జెట్ను కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, గౌరవ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ స్వర్ణాంధ్ర విజన్ 2047కి ప్రతీకగా నిలవనుంది. అధ్యక్ష, కష్టాలను కారణంగా చూపకుండా కర్తవ్యాన్ని భవిష్యత్తు ఆస్తుల నిర్మాణానికి దీర్ఘకాలిక వృద్ధి వాళ్ళ ఆలోచనలో కూడా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తున్నాం మీ ద్వారా ప్రతిపక్షానికి. అధ్యక్ష, చివరిగా అధ్యక్ష, రైతు చిరునవ్వుగా ఉండటానికి, మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వటానికి, యువతకి భవిష్యత్తుకి ఈ యొక్క మా బడ్జెట్ లక్ష్యాలు నెరవేరుతాయి. అధ్యక్ష, ఈ బడ్జెట్ ద్వారా స్వర్ణాంధ్ర విజన్ 2047 స్వప్నాన్ని సాకారం చేసే బలమైన అడుగు ఈ బడ్జెట్. అధ్యక్ష, అందుకనే చంద్రబాబు గారి యొక్క అనుభవం, ఈ దేశంలో అత్యంత సీనియారిటీ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచనలు దూరదృష్టితోటి ఈ బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకి సామాజికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందటానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని తెలియజేస్తూ అభివృద్ధికి కీలక పాత్ర పోషించేటువంటి ఈ బడ్జెట్ రూపకల్పన. అధ్యక్ష, వెనక ఎంతో కసరత్తు, దూరదృష్టి దాగి ఉంది. అధ్యక్ష, రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా ఈ బడ్జెట్. మంగళగిరిలోని ఎయిమ్స్ 2వ కాన్వొకేషన్ కార్యక్రమానికి ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎయిమ్స్ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ముఖ్యంగా ఎయిమ్స్ డాక్టర్లు, సిబ్బంది చేస్తున్న వైద్య సేవలు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. Business, Shri Nara Lokesh Garu has consistently championed rural development, digital governance and strengthening of local self-government institutions across the state. Through extensive outreach programs and public engagements, he has actively connected with youth and farmers, addressing grassroots concerns and promoting inclusive community empowerment. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మరియు సమాచార సాంకేతిక శాఖ మంత్రి గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించమని ఆహ్వానిస్తున్నాం. Respected Srimati Anupriya Patel ji, Honorable Union Minister for Health, Chemicals and Fertilizers, Major General Dr. Tapan Kumar Saha ji, President's AIIMS Mangalgiri. Methods will expand and AI will assist, but healing power of a doctor's touch remains irreplaceable. Sometimes what cures is not just prescription but reassurance. A mother may sell her jewelry for a child's treatment. A daily wage worker may skip meals to buy medicine. And you will be judged how you treat a patient who can't pay and how you explain to the illiterate. The degree you receive today is not a certificate of completion. It is a license to continuously learn. Are all here to stay. AI can analyze multiple millions of data points, but it cannot hold a patient's hand. Technology must assist, not dominate. Use AI to reduce diagnostic errors, improve access in remote areas, enhance research, support public health surveillance, but never outsource empathy. Let us speak honestly. Healthcare institutions today face infrastructure pressures, manpower shortages, administrative constraints, and financial limitations. But despite these challenges and social media scrutiny, but protect your ethical spine. Never అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలిక దారుణ హత్య వెలుగు చూడటం తీవ్ర కలకలం రేపుతోంది. మదనపల్లి పట్టణం నేరగట్టువారిపల్లిలోని
కట్లాటపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషికా ప్రియ అదృశ్యమైంది. జిల్లా ఎస్పీ ధీరజ్ కొనిపెల్లి, డీఎస్పీ మహేంద్ర సూచనల మేరకు సిఐ మహమ్మద్ రఫీ సిబ్బందితో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా రిషికా ప్రియను ఓ వ్యక్తి దారుణంగా చంపి డ్రమ్ములో కుట్టినట్లు గుర్తించారు. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల 10వ రోజున పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, రుద్రహోమం, చండీ హోమం నిర్వహించారు. యాగశాలలో నారికేలాలు, సుగంధ ద్రవ్యాలతో పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం వసంతోత్సవం, అవభృత స్నానం, త్రిశూల స్నానం కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. पुष्पै पूजयामि। ओम शंभवे नमः। वयं वयं ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో, కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్.
యువర్ గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. తెలుగు సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2 దశాబ్దాలుగా సాగుతున్న ఈ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పునిచ్చింది. కాగా ఆమె మృతికి కారణమని భావిస్తున్న సిద్ధార్థరెడ్డి పిటిషన్ను మంగళవారం కోర్టు డిస్మిస్ చేసింది. ఆయనను 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశాన్నిచ్చింది. సిద్ధార్థరెడ్డికి గతంలో సెషన్స్ కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించగా సుప్రీంకోర్టు శిక్షను 2 సంవత్సరాలకు కుదించింది. గత ఏడాది నవంబర్లో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మనోజ్ మిశ్రా, మన్మోహన్లతో కూడిన ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. వివాహాలు, శుభకార్యాల సీజన్ మొదలైన వేళ బంగారం ధరలు ఒక్కసారిగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావంతో వెలుగు రాష్ట్రంలో బంగారం, వెండి ధరలు వరుసగా 2 రోజుల్లో కూడా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధరపై ఏకంగా 1530 రూపాయలు తగ్గి 1,54,910 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై 1400 తగ్గి 1,42,000కు చేరింది. బంగారంతో పాటే వెండి ధర కూడా భారీగా పతనమై కేజీ ధర 2,65,000 వద్ద కొనసాగుతుంది. తిరుమల శ్రీవారిని అమెరికా క్రికెటర్లు దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో యుఎస్ఏ జట్టులో భారత్ సంతతికి చెందిన ఆటగాళ్లు మోఢాంక్ పటేల్, మిలింద్ కుమార్, సౌరభ్ నేత్రవాల్కర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన క్రికెటర్లు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత బాగుందని కెప్టెన్ మోఢాంక్ పటేల్ కొనియాడారు.
బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేశారు. నేషనల్ పార్లమెంట్ బిల్డింగ్ సౌత్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరిగింది. తారిక్ రెహమాన్తో అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. అధికార సమాచారం ప్రకారం తారిక్ రెహమాన్ తన మంత్రివర్గంలో ఇంతవరకు ఎలాంటి పదవులు చేపట్టని 17 మంది మంత్రులు, 24 మంత్రి సహాయ మంత్రులను తీసుకున్నారు. బీఎస్పీ గతంలో అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రం కేబినెట్లో రెహమాన్ చేరడం కూడా ఇదే ప్రథమం. ఇటీవల జరిగిన 13వ నేషనల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్పీ సారథ్యంలోని కూటమి అధికారం కైవసం చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత బీఎన్పీ అధికారంలోకి రావడం ఇదే ప్రథమం. বিনীত অনুরোধ জানাচ্ছি। এই সংবিধানের রক্ষণ আমি সংবিধানের রক্ষণ, সমর্থন ও নিরাপত্তা বিধান করিব। বিধান করিব। আমি ভীতি বা অনুগ্রহ অনুরাগ বা বিরাগের বশবর্তী না হইয়া সকলের প্রতি আইন অনুযায়ী যথাবিহিত আচরণ করিব। এবার মাননীয় প্রধানমন্ত্রীর গোপনীয়তার শপথ পাঠ পরিচালনা করার জন্য রাষ্ট্রপতি মহোদয়কে বিনীত অনুরোধ জানাচ্ছি। আমি তারেক রহমান সশ্রদ্ধ চিত্তে শপথ করিতেছি যে সরকারের প্রধানমন্ত্রী রূপে যে সকল বিষয় আমার বিবেচনার জন্য আনিত হইবে বা যে সকল বিষয় আমি অবগত হইব তাহা প্রধানমন্ত্রী রূপে যথাযথভাবে আমার কর্তব্য পালনের প্রয়োজন ব্যতীত প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তিকে জ্ঞাপন করিব না বা কোনো ব্যক্তির নিকট প্রকাশ করিব না। ধন্যবাদ। মাননীয় প্রধানমন্ত্রীকে পদের শপথ ও গোপনীয়তার শপথ স্বাক্ষর করার জন্য এবং স্বাক্ষর শেষে নির্ধারিত আসন গ্রহণ করার জন্য సంవిధాনের రক্ষণ మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.